జలదుర్గ నిర్మాత, పునరాగమన కార్య ప్రేరక, ఉత్తమ పరిపాలనా ప్రజారంజక, త్యాగధని, విజ్ఞాన ఖని, హైందవి రాజ్య ప్రతిష్టాపక, రాజాధిరాజ, శ్రీమంత శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. నా ప్రియమైన ఎర్రగుంట్ల హిందూ బంధువులారా, నేను ఎవరో గుర్తుపట్టే ఉంటారు. అవును, నేనే, ఛత్రపతి వీర శివాజీనే. జూన్ 9వ తేదీన మన ఎర్రగుంట్ల గ్రామంలో ఎర్రగుంట్ల గ్రామ ప్రజలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు శ్రీరామసేన వారులు నిర్వహిస్తున్న హిందూ సామ్రాజ్య దినోత్సవం గురించి విని మీ ముందుకు వచ్చాను. ఈరోజు హిందూ సామ్రాజ్య దినోత్సవం కాదు, ఇది ధర్మాన్ని నిలబెట్టిన స్వతంత్ర హైందవ స్వరాజ్య పునఃస్థాపనకు నాంది పలికిన పవిత్ర దినం. ఇది కేవలం నా రాజ్యాభిషేక దినమే కాదు, ఇది హిందూ ధర్మానికి, మన సంస్కృతికి, మన గౌరవానికి జీవం పోసుకున్న రోజు. నేను ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడంలో నా వ్యక్తిగత గౌరవం లేదు. నా తల్లి జిజియాబాయి రాజమాత ఆశయానికి, గురువుల ఆశీస్సులకు, మన సైనికుల త్యాగానికి నిలువెత్తు సాక్షిగా ఇది నిలుస్తుంది. మొఘలుల భయానక పాలనలో మన జనం విలవిలలాడుతున్నారు. దేవాలయాలు ధ్వంసమవుతున్నాయి, ఆస్తి పాస్తులు నాశనం అవుతున్నాయి. అప్పుడు ధర్మాన్ని కాపాడేందుకు, సత్యాన్ని నిలబెట్టేందుకు భగవంతుడు నన్ను నడిపించాడు. ఈ రాజ్యం ఒక నాది కాదు, ఇది మన హిందూ ప్రజలందరి గర్వనిది. ఇది ఒక శక్తి కాదు, ఇది ఒక సంకల్పం, ఇది ఒక ఆత్మవిశ్వాసం, ఇది ఒక మార్గదర్శకం. ఈరోజు మీరు ఒక దీపం వెలిగించండి, కానీ అంతకంటే ముందు మీ హృదయంలో ధర్మ దీపాన్ని వెలిగించండి. ఇది గడిచిన చరిత్ర కాదు, ఇది మన భవిష్యత్తు పునాది. నా ఆశయాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. హిందూ ధర్మాన్ని, సంస్కృతిని, గౌరవాన్ని కాపాడటమే మీ విధి. జై భవానీ, జై శివాజీ, జై హిందూ సామ్రాజ్యం.